సందడిగా ఉండే అక్వేరియం దుకాణంలో ప్రతి ఆకారం మరియు పరిమాణంలో ఉన్న ట్యాంకులు వెచ్చని లైట్ల క్రింద మెరుస్తాయి. ప్రతి ట్యాంక్ ఒక చిన్న విశ్వం. రంగురంగుల చేపలతో వారి నీటి అడుగున రాజ్యాల గుండా అందంగా దూసుకుపోతుంది. కస్టమర్లు ట్యాంక్ నుండి ట్యాంకు తరలి వెళ్లారు. జీవిత దృశ్యంతో ముగ్ధులయ్యారు. ఇది ఒక ట్యాంక్ లో బబుల్స్ అనే హిందీ గర్వించదగిన క్లోన్ ఫిష్ సందర్శకులను అభినందిస్తూ దృష్టిని ఆస్వాదించింది. సమీపంలో సాండీ అనే పిరికి స్టార్ ఫిష్ మరింత ఆకర్షణీయమైన చేపలచే కప్పబడి ఉన్నట్లు భావించి ఒక రాయికి అతుక్కుంటుంది. ఒకరోజు ఒక కస్టమర్ గ్లాస్ పై చాలా గట్టిగా నొక్కడంతో ట్యాంక్లో చిన్న పగుళ్లు ఏర్పడతాయి. నీటి మట్టం నెమ్మదిగా పడిపోవడంతో చేపలు భయాందోళనలో ఉన్నాయి. బుడగలు బాధ్యత తీసుకుంటాయి మరియు చేపలు కలిసి పనిచేయడానికి ప్రోత్సహిస్తుంది. ది సాండీ సంకోచిస్తుంది కానీ ఇది తనకు సహాయం చేసే అవకాశం అని తెలుసుకుంటుంది. సాండీ తన బలమైన చేతులతో పగుళ్లను తాత్కాలికంగా అడ్డుకుంటుంది. ఇతర చేపలు దుకాణదారుని అప్రమత్తం చేస్తాయి. దుకాణదారుడు సకాలంలో ట్యాంక్ను సరిచేస్తాడు. చేపలు సాండీ చుట్టూ చేరి ఆమె ధైర్యానికి కృతజ్ఞతలు తెలుపుతాయి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన పాత్ర ఉందని బబుల్స్ తెలుసుకుంటాడు మరియు వారిలో నిశ్శబ్దంగా ఉన్నవారు కూడా పెద్ద మార్పు చేయగలరని సాండీ తెలుసుకుంటుంది. చివరికి అక్వేరియం మరింత శ్రావ్యంగా మారుతుంది. ప్రతి జీవి ఒకరి బలాన్ని మరొకరు మెచ్చుకుంటుంది. సందర్శకులు ట్యాంక్ను ఆరాధిస్తున్నప్పుడు చేపలు కలిసి ఈత కొడతాయి. ఇది జట్టు కృషికి మరియు సానుభూతికి నిదర్శనం.